గవర్నర్ జనరల్లు, వైస్రాయ్ల చరిత్ర. 1773 నాటికి భారతదేశంలో బెంగాల్ గవర్నర్ వ్యవస్థ అమల్లో కలదు. బెంగాల్కు చివరి గవర్నర్ వారన్ హేస్టింగ్స్. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ వ్యవస్థ రద్దయి బెంగాల్ గవర్నర్ జనరల్ వ్యవస్థ ప్రారంభమైంది. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, బెంగాల్కు మొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. వారన్ హేస్టింగ్స్ 1773 నుండి 1775 వరకు. వారన్ హేస్టింగ్స్ బెంగాల్లో ద్వంద్వ పరిపాలనను రద్దు చేశాడు. 1781 చట్టం ప్రకారం ఇతడు కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. ఇతడు సుప్రీంకోర్టులో పారశిక భాషను అధికార భాషగా ప్రవేశపెట్టాడు. హేస్టింగ్స్ సివిల్, క్రిమినల్ న్యాయ వ్యవస్థను వేరు చేసి తీర్పు చెప్పే పద్ధతిని ప్రారంభించాడు. ఇతడు హిందూ మనుస్మృతి ప్రకారం తీర్పు చెప్పే పద్ధతి ప్రారంభించాడు. వారన్ హేస్టింగ్స్ ప్రతి సంవత్సరము భూమి శిస్తు వేలం వేసే పద్ధతి ప్రారంభించాడు. 1775 నుండి 1782 వరకు జరిగిన మొదటి మహారాష్ట్ర యుద్ధంలో వారన్ హేస్టింగ్స్ ముఖ్య పాత్ర పోషించి మహారాష్ట్రులను సాల్బాయ్ సంధికి ఒప్పించాడు. 1780-1784 వరకు జరిగిన రెండవ మైసూరు యుద్ధంలో వారన్ హేస్టింగ్స్ ముఖ్య పాత్ర పోషించి టిప్పు సుల్తాన్ను మంగళూరు సంధికి ఒప్పించాడు. 1784వ సంవత్సరంలో సర్ విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ స్థాపనలో వారన్ హేస్టింగ్స్ ప్రోత్సాహం ఎంతో ఉంది. వారన్ హేస్టింగ్కు గల బిరుదు ప్రభువు. కారన్వాలిస్ 1786 నుండి 1793. భారతీయులను నమ్మని ఏకైక గవర్నర్ జనరల్ కారన్వాలిస్. ఇతడు భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1793లో శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1790 నుండి 1792 వరకు జరిగిన మూడవ మైసూరు యుద్ధంలో కారన్వాలిస్ టిప్పు సుల్తాన్ను ఓడించి శ్రీరంగపట్టణం సంధి ద్వారా సగం మైసూరు రాజ్యాన్ని ఆక్రమించాడు. సర్ జాన్ షోర్ 1793 నుండి 1798 వరకు. భారతదేశ చరిత్రలో ఏకైక తటస్థ గవర్నర్ జనరల్ జాన్ షోర్. ఇతని పరిపాలనా కాలంలో అహ్మద్ షా అబ్దాలీ మనవడైన జమీర్ షా భారతదేశంపై దండెత్తి ఓడించబడ్డాడు. వెలస్లీ 1798 నుండి 1805 వరకు. 1799లో జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో వెలస్లీ టిప్పు సుల్తాన్ను వధించి మైసూరును ఆక్రమించాడు. 1803-1805 వరకు జరిగిన రెండవ మహారాష్ట్ర యుద్ధంలో వెలస్లీ మహారాష్ట్ర సర్దార్లను ఓడించి సగం మహారాష్ట్రను ఆక్రమించాడు. సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి చక్రవర్తి నిజాం అలీ ఖాన్ 1798. నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులకు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలను సమర్పించుకున్నాడు. వీటినే దత్త మండలాలు అంటారు. సైన్య సహకార పద్ధతిలో మహారాష్ట్రలు తంజావూర్ చక్రవర్తి మరియు బరక్పూర్ చక్రవర్తి, బిరార్ చక్రవర్తులు చేరారు. జార్జ్ బార్లో 1805 నుండి 1807. ఇతని పరిపాలనా కాలంలో తమిళనాడులోని వెల్లూరులో సిపాయిలు తిరుగుబాటు చేశారు. లార్డ్ 1వ మింటో 1807 నుండి 1813 వరకు. లార్డ్ 1వ మింటో రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకున్నాడు. భారతీయ విద్యాభివృద్ధి కొరకై 1813వ సంవత్సరంలో మింటో 1,00,000 రూపాయలను కేటాయించాడు. లార్డ్ హేస్టింగ్స్ 1813 నుండి 1823. ఇతడు అనుసరించిన విధానాన్ని సబార్డినేట్ ఐసోలేషన్ విధానం అంటారు, అనగా గోడ మీది పిల్లి విధానం. హేస్టింగ్స్ 1817 నుండి 1818 వరకు జరిగిన మూడవ మహారాష్ట్ర యుద్ధంలో మహారాష్ట్రలను ఓడించి పూర్తిగా మహారాష్ట్రను ఆక్రమించాడు. ఇతడు సిమ్లా నగరాన్ని తన వేసవి విడిదిగా మార్చుకున్నాడు. హేస్టింగ్స్ బిండారీలు అను దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. ఇతని పరిపాలనా కాలంలోనే థామస్ మన్రో రాయలసీమ జిల్లాల్లో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. లార్డ్ అమర్హేస్ట్. ఇతని కాలంలో సిపాయిలు 1824వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. అమర్హేస్ట్ 1824 నుండి 1826 వరకు జరిగిన మొదటి బర్మా యుద్ధంలో బర్మాలోని తీర ప్రాంతాలన్నింటినీ ఆక్రమించాడు. విలియం బెంటింగ్ 1828 నుండి 1833. బెంగాల్
చివరి గవర్నర్ జనరల్గా ఇతడు పనిచేశాడు. 1833 నుండి 1835 వరకు భారతదేశ మొదటి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. విలియం బెంటింగ్ భారతీయ మిత్రుడు. ఇతడు 1829వ సంవత్సరంలో రాజారాం మోహన్ రాయ్ సహాయంతో సతీ సహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడు దగ్గులు అను దారిదోపిడి దొంగలను, స్లీమెన్ అను అధికారి సహాయంతో అణచివేశాడు. భారతీయులు అభివృద్ధి చెందాలంటే ఆంగ్లేయ విద్య అవసరమని నమ్మి మెకాలే కమిషన్ను నియమించాడు. మెకాలే కమిషన్ సిఫారసుల మేరకు ఇతడు ఆంగ్లేయ భాషను 1835వ సంవత్సరంలో రాజభాషగా ప్రకటించాడు. లార్డ్ అక్లాండ్ 1836 నుండి 1842. లార్డ్ అక్లాండ్ 1836 నుండి 1842 వరకు జరిగిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్లోని అనేక భూభాగాలను ఆక్రమించుకున్నాడు. ఇతని పరిపాలనా కాలంలో 1839లో రంజిత్ సింగ్ మరణించాడు. లార్డ్ హార్డింగ్స్ 1844 నుండి 1848. హార్డింగ్ గోండు జాతిలో గల నరహత్యలను నిషేధించాడు. ఇతను 1845-1846 వరకు జరిగిన మొదటి సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి లాహోర్ సంధికి ఒప్పించాడు. లార్డ్ డల్హౌజీ 1848 నుండి 1856. 1848-1849 వరకు జరిగిన రెండవ సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి పంజాబ్ను పూర్తిగా ఆక్రమించాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక సామ్రాజ్యాలను ఆక్రమించాడు. 1853లో రైల్వే వ్యవస్థను, టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టినవాడు లార్డ్ డలౌజీ. డలౌజీ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణను ఇవ్వడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశాడు. ఇతడు ఉత్తర భారతదేశంలో అతిపెద్ద రోడ్డు మార్గాలను నిర్మించాడు. లార్డ్ కానింగ్ 1856 నుండి 1857. ఇతడు 1857లో బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాల్లో 3 విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. ఇతడి పరిపాలనా కాలంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమై ఇతని కాలంలోనే అణిచివేయబడింది. వైస్రాయ్ల పాలన. లార్డ్ కానింగ్ 1858 నుండి 1862 వరకు. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం భారతీయులకు శాసన మండలిలో ప్రవేశం కల్పించారు. లార్డ్ సెకండ్ ఎల్జిన్ 1862. ఎల్జిన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోపే మరణించాడు. లార్డ్ డెన్నిసన్ ఇతడు 1862 నుండి 1864 వరకు వైస్రాయిగా పనిచేశాడు. జాన్ లార్వెన్స్ 1864 నుండి 1869. ఇతని ఆధ్వర్యంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా నగరాల్లో 3 హైకోర్టులు స్థాపించబడినవి. లార్డ్ మేయో 1869 నుండి 1872. 1870లో రాష్ట్రాలు, కేంద్రాల బడ్జెట్ను వేరు చేశారు. 1872లో లార్డ్ మేయో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్యగావించబడ్డాడు భారతీయుల చేతిలో. జనాభా లెక్కల సేకరణను చేసినవాడు లార్డ్ మేయో. లార్డ్ నార్త్ బ్రూక్ ఇతడు 1872 నుండి 1876 వరకు వైస్రాయిగా పనిచేశాడు. ఇతని పరిపాలనా కాలంలో ఇంగ్లాండ్ రాజు 7వ ఎడ్వర్డ్ భారతదేశాన్ని సందర్శించాడు. లార్డ్ లిట్టన్ 1876 నుండి 1880 వరకు. లిట్టన్ భారతీయుల పత్రికలను నిషేధిస్తూ చట్టం చేశాడు. 1877లో ఇంగ్లాండ్ రాణి భారతదేశంలో దర్బార్ నిర్వహించింది. ఈ దర్బార్లో ఇంగ్లాండ్ రాణి భారతదేశపు మహారాణి అని బిరుదు పొందింది. లార్డ్ రిబ్బన్ 1880 నుండి 1884 వరకు. 1881వ సంవత్సరంలో రిబ్బన్ మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈ చట్టంలో బాల కార్మికులకు, స్త్రీలకు అనుకూలంగా అనేక అవకాశాలు కల్పించాడు. 1881లో ఇతని ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయంగా నిర్వహించబడింది. 1881లో బ్రిటిష్ పాలిత ప్రాంత జనాభా 254 మిలియన్లు. 1882లో రిబ్బన్ స్థానిక స్వపరిపాలన చట్టం చేశాడు. రిబ్బన్ గల బిరుదు స్థానిక స్వపరిపాలన పితామహుడు. భారతీయుల విద్యాభివృద్ధి కొరకై 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ను నియమించిన వాడు లార్డ్ రిబ్బన్. 1883లో రిబ్బన్ ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టి ఆంగ్లేయుల నుండి వ్యతిరేకత ఎదుర్కొని తన పదవికి రాజీనామా చేసి భారతదేశం నుండి వెళ్లిపోయాడు. లార్డ్ డఫిల్ 1884 నుండి 1888. 1885వ సంవత్సరంలో ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైనది.
డఫిన్ రెండవ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు విందు ఇచ్చాడు. లార్డ్ లాన్స్డౌన్ 1888 నుండి 1894. ఇతడు 1891లో ఫ్యాక్టరీ చట్టాన్ని చేశాడు. 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం భారతీయులకు శాసన మండలిలో ఎక్కువ మందికి సభ్యత్వం కల్పించబడింది. 1893వ సంవత్సరంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను గుర్తించడానికి డ్యూరాండ్ కమిషన్ను నియమించాడు. లార్డ్ ఎల్జిన్ ఇతని కాలంలో 1897లో ఇద్దరు బ్రిటిష్ అధికారులు పూనా నగరంలో కాల్చి చంపబడ్డారు. లార్డ్ కర్జన్ 1899 నుండి 1905 వరకు. 1902వ సంవత్సరంలో కర్జన్ విశ్వవిద్యాలయాల అధ్యయనం కొరకై థామస్ రేల్గే ఆధ్వర్యంలో కమిటీని నియమించాడు. కర్జన్ 1904వ సంవత్సరంలో విశ్వవిద్యాలయ చట్టం మరియు పురావస్తు చట్టాన్ని చేశాడు. కర్జన్ బీహార్లోని పూసా ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనశాలను ఏర్పాటు చేశాడు. 1905లో బెంగాల్ను విభజించాడు. లార్డ్ మింటో 1905 నుండి 1910. 1905లో వందేమాతర ఉద్యమం మరియు స్వదేశీ ఉద్యమం మొదలైంది. 1906లో ఆగాఖాన్ సలీముల్లా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ స్థాపించబడింది. 1907లో జరిగిన సూరత్ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మితవాదులు అతివాదులుగా చీలిపోయారు. 1908లో రాజద్రోహం నేరంపై తిలక్ అరెస్ట్ చేయబడ్డాడు. 1909లో మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. లార్డ్ హార్డింజ్ 1910, 1916. 1911లో ఇంగ్లాండ్ చక్రవర్తి 5వ జార్జ్ అతని భార్య మెలే భారతదేశానికి వచ్చి దర్బార్ నిర్వహించారు. 1911లో 5వ జార్జ్ బెంగాల్ విభజనను రద్దు చేసి భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాడు. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చాడు. 1915లో గోపాలకృష్ణ గోఖలే మరణించాడు. లార్డ్ చెమ్స్ఫర్డ్ 1916, 1921. ఇతని పరిపాలనా కాలంలో 1916 ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్లో అనీబ్ సెంట్ మద్రాసులో హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇతని పరిపాలనా కాలంలోనే మహాత్మా గాంధీ చంపారన్ ఖేడా, అహ్మద్ నగర్లో జరిగిన రైతు పోరాటంలో పాల్గొని విజయం సాధించాడు. 1917వ సంవత్సరంలో మాంటెంగ్ ప్రకటన వెలువడింది. 1919లో రౌలత్ చట్టము, 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ దురంతము, 1920లో తిలక్ మరణము, 1920 నాగ్పూర్ సమావేశ నిర్ణయం ప్రకారము సహాయ నిరాకరణోద్యమము ప్రారంభమైంది. లార్డ్ రీడింగ్ 1921 నుండి 1926. 1922 ఫిబ్రవరి 5న చౌరీచౌరా సంఘటన సహాయ నిరాకరణ ఉద్యమము. 1922వ సంవత్సరంలో చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ గాంధీని వ్యతిరేకించి స్వరాజ్య పార్టీ స్థాపించాడు. 1925లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ ఏర్పాటైంది. 1925లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. లార్డ్ ఇర్విన్ 1926 నుండి 1931 వరకు. ఇతనికి గల బిరుదు క్రిస్టియన్ వైస్రాయ్. 1927లో భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చింది. 1927లో ఆల్ ఇండియా స్టేట్ పీపుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ. 1928లో నెహ్రూ రిపోర్ట్ సమర్పించబడింది. 1928లో మహమ్మద్ అలీ జిన్నా రిపోర్టు సమర్పించబడింది. 1929లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడింది. 1930 మార్చి 12న గాంధీ దండియాత్ర ప్రారంభించాడు. 1930 ఏప్రిల్ 6న గాంధీ శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారీ చేశాడు. 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైంది. 1931 లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరైనాడు. 1931 గాంధీ ఇర్విన్ ఉడంబడిక జరిగింది. 1932 మూడవ రౌండ్ టేబుల్ సమావేశము లార్డ్ వెల్లింగ్టన్ అధ్యక్షతన ఏర్పాటైంది. 1932 గాంధీ
అంబేడ్కర్ మధ్య పూనా ఒడంబడిక జరిగింది. 1932 కమ్యూనల్ అవార్డు ప్రకటించబడింది. 1933 ఉప్పు సత్యాగ్రహం నిలిపివేయబడింది. 1935 భారత ప్రభుత్వ చట్టం చేయబడ్డది. లిన్ లిత్ గో 1936 నుండి 1943 వరకు. 1937లో భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటైనవి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గాంధీ కలలు కన్న బేసిక్ విద్యా విధానాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని తమ రాష్ట్రాలలో ప్రచారం చేశారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆంగ్లేయులు భారతదేశాన్ని జర్మనీకి, ఇటలీకి శత్రురాజ్యంగా ప్రకటించారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. 1940లో ప్రత్యేక పాకిస్తాన్ విధానం ప్రారంభమైంది. 1941లో భారతదేశం నుండి సుభాష్ చంద్రబోస్ పరారీ అయ్యాడు. 1942లో భారతదేశానికి క్రిప్స్ రాయబారం వచ్చింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. 1942 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు భారతదేశంపై దాడి చేశారు. లార్డ్ వేవెల్ 1943 నుండి 1947 వరకు. భారతదేశ విభజన గూర్చి రాజగోపాలాచారి ఒక ఫార్ములా తయారు చేశారు. 1945వ సంవత్సరంలో వేవెల్ ప్రణాళిక ప్రకటించబడింది. 1946లో బొంబాయి నగరంలో భారత నౌకాదళం తిరుగుబాటు చేసింది. 1946లో భారతదేశానికి క్యాబినెట్ రాయబారం వచ్చింది. 1946 ఆగస్టు 17న ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినం పిలుపు ఇచ్చింది. మౌంట్ బాటన్ 1947 మార్చ్ ఆగస్టు. మౌంట్ బాటన్ ఆగస్టు 14న పాకిస్తాన్కు, మరుసటి రోజు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి భారతదేశం నుంచి వెళ్లిపోయారు.